కొద్ది నిమిషాలు దీని గురించి కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాను నేను. ఎందుకంటే వాక్యము మనకు తెలుసులే అనేసి వెళ్ళిపోవడం కంటే ఏ సందర్భానుసారంగా ఆ సందర్భం మాట్లాడటం కనీసం కొంతమందికైనా ప్రయోజనం అవుతుందని నేను ఆశపడుతున్నా. మరి ఏది చేసినా పాటలు పాడలేదండి, పర్వాలేదు. ఆరాధన చేయలేదండి, పర్వాలేదు. వాక్యం వెళ్ళలేదండి, పర్వాలేదు. కానుక వేయలేదండి, అస్సలు పర్వాలేదు. కానీ ప్రభు సంస్కారం విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఇట్స్ వెరీ డేంజర్, చాలా ప్రమాదకరం. సో ఇలాంటి ప్రమాదాన్ని మీ నెత్తి మీద రుద్దకూడదని నా భయం. ఏమండి, తెలియక ఒకవేళ మీరు పొరపాట్లు చేశారనుకోండి, తద్వారా మనకు వచ్చిన శాపాలు ఎలా ఉంటాయంటే భయంకరంగానే ఉంటాయి. దేవుని వాక్యం చెప్తున్నమాట, మీలో అనేక మంది ఏమవుతున్నారంట, రోగులు అవుతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు, శారీరకంగా చచ్చిపోతున్నారు. శారీరకంగా చచ్చిపోవడం అంటే ఏంటి? శారీరకంగా చచ్చిపోవడం అంటే ఏంటి? చచ్చిపోవడమే. అది అంటున్నాను నేను, ఆత్మీయంగా కాదు, శారీరకంగా చచ్చిపోతున్నారేమో అంటాను నేను. చాలా ప్రమాదం. కనుక ఇంకొకసారి మరేం పర్లేదు, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి నేను ప్రేరేపించబడుతున్నా. నేను ఒక్కొక్కసారి ఎప్పుడు ఇలాగా అనిపించదు, ఆ మాట సరిపోద్ది కనుక ప్రార్థన నడిపించేద్దాం అనుకున్నాను. కానీ అయినా ఒకసారి ఎందుకో నేను భయంతోనే మాటలు చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి. మరొకసారి తెద్దాం, మీకేం కష్టం లేదు కదండి. అంటే మళ్ళీ వాక్యమా అని అనుకోవాల్సిన అవసరం లేదు. నేను నిలబడి మాట్లాడుతున్నా, నాకు కష్టాలు కావాలి లాగొచ్చు, మీకేం లేదు. రైట్, కొంచెం ఓపిక చేయండి. వాక్యాన్ని రోజంతా నిజంగా హెబ్రోన్ చర్చ్ చేసేవాళ్ళు ఉదయం 9 గంటలకు వెళ్తారు. ఎప్పటివరకు ఉంటారు నన్నాళ్ళు? 2 గంటల వరకు ఉంటారు. నియర్లీ 5 గంటల్లో దేవుని సంధిలో ఉంటారు వాళ్ళు. కనుక అలవాటు అయిపోద్ది, పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది. అలాగా మనకి 2 గంటల వరకు పరిమితం, ఓన్లీ 2 అవర్స్. వాళ్ళు 2 గంటల వరకు ఉంటారు, మనం ఓన్లీ 2 అవర్స్ ఉన్నాం. అలా కాకుండా ఉండను కాక దేవుని సంధిలో గడప ప్రయత్నం చేద్దాం. ఒక మాట దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 6వ అధ్యాయము యోహాను సువార్త 52 నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. యూదులు ఈయన తన శరీరము ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, ఈ మాటలు శ్రద్ధగా వినండి, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలిగిన వారు కారు. ప్రభు చెప్పిన మాటకి ఎంత కష్టమండి అది. మనుష్య కుమారుని శరీరాన్ని తిని ఆయన రక్తం తాగాలంటే తాగేయాలి. శరీరం తినాలంటే ఇది ఎక్కడంటే బాబా, అసలు కోడి తినడానికే ఇబ్బంది పడిపోతున్నాం మేము, అలాంటిది మనిషిని తినడం ఏంటని అలా భయపడ్డారు. వాళ్ళు ఇబ్బంది పడితే అంటున్నాడు ఆయన, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. కనుక ఈ కార్యక్రమంలో ఏం జరుగుద్ది? ఇప్పుడు బల్ల మీద శరీరము, లేకపోతే మనము సిద్ధపరిచి తెచ్చిన ఆ రొట్టె, సిద్ధపరిచి తెచ్చిన ద్రాక్ష రసాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల అది ఎలా మార్చబడుతుందని మనం నమ్ముతున్నాము. ఆయన శరీరము, ఆయన రక్తము. సో దాని గురించి మాట్లాడుతున్న విషయాలు నేను చదువుతున్నా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందు నేనును, నాయందు త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచి ఉందు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు మనయందు మనం ఆయనందు నిలిచి ఉండడానికి ఇక్కడ ఒక సూత్రం చెప్పాడు. ఏంటంటే సూత్రం, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలట. త్రాకపోతే మనకి ఆయనతో పాటు ఆ ఏకం ఉండదు. ఆయనలో మనం ఆయనలో ఉండడం అనేది ఈ గొప్ప భాగ్యాన్ని మిస్ అయిపోతాం. సో తండ్రితో ఉండడం భాగ్యమా, అదొక పెద్ద నరకం అంటారా? ఏమండి, భాగ్యమే. తండ్రితోటి కలిసిపోవడం అని, తండ్రితో మనతో తండ్రి మిళితమైపోవాలి నా యేసు కదా, ఏదో పాట ఉంది కదా, రైట్. సో దేవునితో మిళితమైపోయే భాగ్యం ఎలా జరుగుద్దంట? ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే ఆయనతో పాటు మిళితమైపోతామట. కనుక జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. దేవునికి స్తోత్రం. జీవము గల తండ్రి నన్ను పంపించాడు కనుక నేను జీవిస్తున్నాను. ఎప్పుడు? అప్పుడు జీవించాడు, ఇప్పుడు కూడా జీవిస్తున్నాడు ఆయన. కనుక నేను చనిపోయి తిరిగి లేచాను, ఇప్పుడు జీవిస్తున్నాను. మీరు కూడా తింటే ఏమవుతారంట? చనిపోయిన తిరిగి లేస్తారు. నేను జీవించినట్టే మీరును జీవించును. నా మూలంగా
జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. కనుక దీన్ని తినేటప్పుడు అమ్మయ్య ఈరోజు భోజనాలు అంటే ప్రభు బలాన్ని సమీపిస్తాం అని ఉత్సాహంగా రావటం మంచిదే. ఇది ఖచ్చితంగా ఆయన శరీరం రక్తంలో మేము పాలు పొందాలి, ఇది గొప్ప ధన్యతే. దాని ముందు పౌలు అంటాడు కదా, మిమ్మును మీరు పరీక్షించుకోండి అని అంటూ నాకు ఒక మాట చదవాలనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. 10వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలు త్వరగా మీకు తెలిసిన మాటలే. ఒక్క నిమిషం ఏంటంట, నాకు ఆ మాట నచ్చింది. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు అందరు ఎవరు? గట్టిగానండి మరొకసారి అనండి. నువ్వు అన్నానా అంటే ఒక్కోసారి మన బుద్ధి ఒప్పుకోదేమో అలా కదండి. బుద్ధి ఒప్పుకోదు. నువ్వు బుద్ధిమంతురాలు అంటదా మరి ఏంటి తెలియదు. బుద్ధిమంతులము మనమందరం ఎవరము? బుద్ధిమంతులతో మాట్లాడుతున్నాను అంటూ ఒక మాట చెప్పాడు చూడండి. ఒకసారి నేను చదువుతాను తెలియదు, అన్నీ చదవట్లేదు, మళ్ళీ కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళట్లేదు నేను. అది అసలు ఉద్దేశం అది కాదు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట. ఏది? ఇప్పుడు దీవించు ఆశీర్వచన పాత్ర కదండి, ఒక జగ్గులో ద్రాక్షారసం. ఇది ఆయన శరీరంగా మార్చబడుతుంది కనుక ఈ దీవించు ఆశీర్వచనపు పాత్ర. ఆశీర్వచనకి ఏముంది? మనము గిన్నె, ఈ పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఏమండి? రొట్టె ఒకటే చేశారు, దాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు విరిచి వడ్డిస్తున్నారు, అందరికీ వచ్చి తీసుకుంటున్నాం మనం. ఆ ఒకే గిన్నెలోది మనం అందరం ఏం చేస్తున్నాము? కొద్దిగా తీసుకుంటున్నాం. ఒకే శరీరము, అది క్రీస్తు శరీరము. ఒకే లేకపోతే పాత్ర, అది క్రీస్తు రక్తము. సో ఈ విధంగా చేయటం వల్ల అది మనకు ఆశీర్వచనం. ఇప్పుడు ఇది ఏ బల్ల అంటే ఇది ఏ బల్ల? ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేసినది ఈ బల్ల ఏమవుతుంది? ఆశీర్వచనపు బల్ల. ప్రభు బల్లే, దాన్ని ఏమంటారు? ఆశీర్వచనపు బ్లెస్సెడ్ టేబుల్ అనమాట. ఏం టేబుల్ ఇది? బ్లెస్సెడ్ టేబుల్. ఏమవుతుంది ఇది? బ్లెస్సెడ్ టేబుల్. అయితే ఇంకొక మాట చెప్తున్నాడు, 21వ వచనానికి వస్తున్నాం. ఏమండి? మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ఇంకొక టేబుల్ ఉందండి, ఇంకొక వెస్సెల్ ఉంది. ఇదేమో ప్రభు బల్ల లేదా ప్రభు పాత్ర. మరొక టేబుల్ ఉంటుంది, అదేంటంట? దయ్యముల పాత్ర, దయ్యముల టేబుల్. లార్డ్స్ టేబుల్, సాతాను టేబుల్, డెవిల్ టేబుల్ అనొచ్చు. లార్డ్స్ టేబుల్, డెవిల్స్ టేబుల్. ఈ డెవిల్ టేబుల్ మీద ఏముంటాయి? మాట్లాడుతున్నారు ఎవరు? మాట్లాడండి. సత్యనారాయణ గారు ఏమన్నారు? అది సాతాను ఏంటంటారు అవి? ఇంకా కొంచెం వివరణ కదండి. అంటే ఈ బల్లలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఈ బల్లలో పార్టిసిపేట్ చేయకూడదు, ఈ బల్లలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆ బల్లలో పార్టిసిపేట్ చేయకూడదు. పాలు పంపులు పంచుకోకూడదట. ఏదో ఒక బల్ల డిసైడ్ అవ్వాలట. మనలో మనం మాట్లాడుకుందాం. ఎందుకు గ్రాంధికం? ఎందుకు? ఏమండి? మామూలుగా మాట్లాడుకుందాం, కొంచెం పచ్చిగా మాట్లాడుకుందాం. ఎస్ థ్యాంక్ యూ, సారీ. ఏమండి? అనుకుందాము. ఇప్పుడు ఈ దేవుని బల్ల ఎలాగయిందంటే యేసు రక్తము, యేసు శరీరం. ఎవరు దీన్ని తీసుకోవాలి అంటే యేసు రక్తంలో కడగబడి, ఏమండి, తమ పాప క్షమాపణ పొంది యేసు కొరకు ప్రయాసపడుతూ, అఫ్కోర్స్ పని యేసులో జీవిస్తున్న వాళ్ళు, ఏమండి, యేసుకు అనుకూలమైన వాళ్ళు అందరూ తీసుకోవాలి. ఇది ఎవరు తీసుకుంటారు? ఏ విధమైన మూల్యం చెల్లెక్కని లేకుండా ఓపెన్ సేల్ అనమాట. హాఫ్ ఆఫ్ ద సేల్, బాంబే ఎక్కడ అంటూ ఉంటాడు. ఎప్పుడైనా చూసారు మీరు మార్కెట్లో?
బాంబే ఎక్కడంటే హాఫ్ ఆఫ్ ద సేల్, 100 రూపాయలకే 4 షర్ట్లు. ఇంకా ఊరికినే వచ్చి పట్టుకెళ్ళిపోండి అంటాడు. సాతాను అదే పని చేస్తున్నాడు. అంటాడు యెషయా గ్రంథంలో, ఊరుకునే అమ్ముడుపోయారా మీరు అంటాడు. ఏంటంట ఊరుకునే అమ్ముడుపోవడం అంటే ఏంటండి? అమ్మకం అనేది ఎప్పుడు జరుగుతుంది? ట్రాన్సాక్షన్ ఉంటే. కానీ సాతాను ఏం చేస్తున్నాడు? వాడు ఏమి ఇచ్చాడని మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఈయనేమి ఇచ్చాడు? ఏమండి? తన పరిశుద్ధ రక్తాన్ని దారబోసాడు. ఇగో నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను. సిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడి నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను. మరి ఆయన ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడు? ఏమైనా చేశాడా? ఓ రూపాయి పని చెప్పండి, కొంచెం ఒక పావలా పని చెప్పండి. ఏ పని చేయలేదు. వాడు ఏం చేస్తున్నాడు? రండి శిశువా కొత్త దేవుడండి. ఏం చేయొచ్చు అంట? ఏమైనా చేయొచ్చు. అప్పులు చేయొచ్చు, మందు తాగొచ్చు, సిగరెట్లు తాగొచ్చు, గుటకాలు తినొచ్చు, బూతులు తిట్టొచ్చు, భార్యను కొట్టొచ్చు, మొగుని తిట్టొచ్చు. ఇంకేమున్నాయి చెప్పండి? నాకు గుర్తొచ్చినని చెప్పాను నేను. బూతులు ఆడొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, మాట మీద నిలబడక్కర్లే, ఇంకా దొంగతనం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు. ఏమండి? స్పష్టంగా మాట్లాడాలని అనుకుంటున్నాను నేను. ఇది ఎవరి టేబుల్? ఇది వాడి టేబుల్. వాడు నరహంతకుడు. ఏమండి? ఈ పని చేస్తూ వాడి టేబుల్లోను ఈ టేబుల్లోను జాయిన్ అవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు అస్. ఇది మనకు క్షేమకరం కాదు, చాలా ప్రమాదం. పౌలు అది చెప్తాడు, జాగ్రత్త. దయ్యముల ఇదే అంటాడు కదా, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువుకు రోషం పుట్టించదమా? నేను భయపడుతూ మాట చెప్తున్నా. మనం చేసే పని దేవునికి కోపం వస్తే ఏమవుతుందండి? దేవునికి కోపం వస్తే ఏమవుతుంది? అబ్బే రాదండి, నేను రక్షణ పొందినప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను, ఆయన్ని మేనేజ్ చేస్తున్నాను, ఇక్కడ ఈయన్ని మేనేజ్ చేస్తున్నాను, రాదండి అంటారా? ప్రమాదం అండి. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా ఏమవుతాడంట? హఠాత్తుగా నాశనం అయిపోతాడంట. మీరు గమనించండి, కొన్ని కుటుంబాలు హఠాత్తుగా నాశనమైన పరిస్థితులు. మనం బయట నుంచి చూడండి ఒకసారి, వాళ్ళ గురించి వాకప్ చేయండి. ఎందుకు ఇంత గందరగోళం? ఏంటిది? అయ్యో ఏంటిది? కారణం ఎక్కడో మిస్టేకన్. దేవుడు అన్యాయస్తుడు కాదండి, ఆయన అవునని చెప్పి కాదనేవాడు కాదండి. మనము భయభక్తులతోటి దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు నిశ్చయంగా క్షేమే కలగాలండి మనకి. నీ పిల్లల్ని చూస్తావు, ఇది వాగ్దానం. కానీ ఎంతమందిని చూస్తున్నామండి? ఎంతమందిని చూస్తున్నాం? ఎందుకని? ఆయన అన్యాయస్తుడు కాదు, యథార్థవంతుడు. ఆయన చెప్తున్నాడు, వాక్యాన్ని లోబడండి. దయ్యముల బలంలోనిది దేవుని బలం తీసుకోవద్దు. ఏమండి? ఈ రోజుల్లో ఎంత కష్టమో. యవనస్తులే కాదు, ఎవరైనా సరే. ఏమండి? ఈయనతో ఎంత గడిపాం, ఈయనతో ఎంత గడిపాం ఆలోచించండి. అది మన మనస్సాక్షి ఏం చెప్తుందండి? ఎవరితో ఎక్కువ గడుపుతున్నాం రోజులో ఆలోచించండి. అంటే మనం ఉద్యోగం చేసుకోవడం, పనికి వెళ్ళడం ఇవన్నీ అంటలే నేను. మన ఖాళీ సమయాలు, మనకి స్వేచ్ఛగా ఇవ్వబడే సమయాల్లో ఏం చేస్తున్నాం? ఎవరితో ఎక్కువ గడుపుతున్నాం? మన కొరకు మూల్యం చెల్లించిన ఆయనతోనా, ఏ విధమైన మూల్యం చెల్లించిన ఈయనతోనా మనం గడిపేది? ఆయనకి ఇష్టమైన పనులు చేయటంలోనా? దెన్ హౌ కెన్ వి రీచ్ టు ద లార్డ్స్ టేబుల్? ఎలాగొస్తాం? కనుక అనొచ్చు, రావటం మానేస్తానులేండి. ఇది సొల్యూషన్ కాదు. ఎందుకని? మనము ఆ బలను సమీపిస్తేనే ఆయనతో పాటు నిత్య జీవం కలిగిన వారం. మనం జీవం కలిగినట్టేనట. ఒక ఆయన అంటాడు, లేదండి ఇప్పుడు నా పరిస్థితి సరిగా లేదు, రక్షణ పొందిన ఆయనే, ఇలాంటి వ్యసనం వల్ల నేను తర్వాత తీసుకుంటానండి. ఎప్పుడు తీసుకుంటారు? ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు? మరి ఇప్పుడైతే ఎలా తీసుకోవాలి? అర్థమవుతుందా? ఇప్పుడైతే ఎలా తీసుకోవాలి? మనల్ని మనం విమర్శించుకోవాలి. మనం దేవునికి చాలాసార్లు ప్రామిస్ చేస్తూ ఉంటామండి కష్టాల్లోనూ, ఇగో ఈ ప్రభువా ఈ ఒక్కసారి నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు బుద్ధిమాల పని చేయను, ఒక్కసారి బ్రతిమాలేస్తే కాలు పట్టేసుకుంటే ప్రభు క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగినవాడు. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టే బతికిపోతున్నాం. అంతే, దేవుడు క్షమించేస్తాడు. క్షమించిన తర్వాత ఆ బాధ నుంచి వచ్చేస్తాం, మళ్ళీ మామూలే.
ఎన్నిసార్లు ఆయన క్షమించిన సిద్ధమైన మనసు కలిగినాడే. ఒకే విషయంలో నేను సోదరు ప్రవీణ్ తోటి ఒకే తప్పు చేస్తున్నాను అనుకోండి, ఒకే తప్పు చేసి సారీ నాన్న సారీ సార్ అంటే ఏం పర్లేదు సార్ అన్నిసార్లు ఆయన క్షమించడం రెడీయే. కానీ సారీ అడగడానికి నాకు కొంచెం ఉండాలి కదా, సిగ్గు ఉండాలి కదండి నాకు కదా. ప్రభు రెడీ టు ఫర్గివ్, క్షమించిన సిద్ధమైన మనసు కలిగినాడే. కానీ మనకు కొంచెం ఉండాలి కదా. చిచ్చి ఇన్నిసార్లు ఎలాగ అడుగుతాను ప్రభువా, సిగ్గుమాల ముఖంతో నీ దగ్గర రాను, ఉంటున్నాను ఇప్పుడు నిలబడతాను, చావైన రేవే నీ కొర నిలబడతాను. నిలబడగలిగితేనే ఏమండి ఆ డెసిషన్ వచ్చినప్పుడు అంటే 4 వారాల తర్వాత కాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కాదు, ఇదే మిక్కిలు అనుకూల సమయం. ఇప్పుడు మనకి ఈ ప్రార్థన ఏం తీసుకురావాలంటే మనలో లోతైన పశ్చాత్తాపం తీసుకురావాలి. ఏమైనా ఉంటే మనము అపవాదితోనూ దేవునితోనూ ఎలా విజ్జోడుగా ఉండగలుగుతామండి? ఉండలేము కదా, కుదరదు. ఆయనేమో టోటలీ పరిశుద్ధుడా, వీడు పరమ దుర్మార్గుడా. ఎలా సహవాసం చేస్తారు? కుదురుతుంది అలాగా? కుదరదే, నాశనమే కదా వాడు అంతం. ఆయనేమో నిత్య జీవం అంటాడు, ఎక్కడ కుదురుతుంది? కనుక ఎవరో ఒకరితో కట్టివి చేసుకుంటే అప్పుడు ఈ కార్యక్రమంలో పాలు పొందాలి, లేకపోతే సేఫ్ కాదండి, ప్రమాదం. కనుక పౌలు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ మాట చదివేసి అప్పుడు ప్రార్థన చేద్దామా? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. చూడండి ఈ మాటలు, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, ఎక్కడ 11:23 నుంచి, రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, అది మీ కొరకే నా శరీరము, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఏం చేస్తారంట? మరణాన్ని ప్రచురిస్తారు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను, ఈ మాట అండి 27 వచనం, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి, ఇది ఇంకా సోద్యం కదండి. మనం అంటున్నాం చాలాసార్లు, యేసు ప్రభుని యూదులు సిలువేశారంటే ఎంత దౌర్భాగ్యులండి, వాళ్ళు మనుషులని అంటారా, చిచ్చి అని అంటాం. కానీ మనం ఏమవుతున్నామంటే అయోగ్యంగా తీసుకుంటే మనమే అపరాధులం అవుతున్నామట. ఆయన రక్తమును గూర్చి ఆ శరీరంను గూర్చి అపరాధులం అవుతున్నామట. కనుక ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు, ఇక్కడ మనం ఆలోచించాలి, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలట. కొంచెం టైం తీసుకుని ప్రభువా లోతుగా విమర్శించి మన హృదయం మన యందు దోషారోపణ చేయకపోతే అప్పుడు ఈ కార్యక్రమంలో పాలు పొందాలి. లేకపోతే మరి 2 నిమిషాలు అవసరం అండి నాకు అనాలి, ప్రార్థన చేయాలి, ప్రభు దగ్గర పశ్చాత్తాపం ఒప్పుకోవాలి, విడిచిపెట్టేస్తే అప్పుడు కనికరం పొందుతాము. సో ప్రభు శరీరం వివేచింపక ప్రతివాడు తను పరీక్షించుకోవలెను, అలాగు చేసి ఈ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక వీళ్ళందరూ ఏమనుకుంటారని తిని త్రాగువాడు. నేను ఆ మాట పెట్టాను అంతే. ఏమంటారండి, చాలాసార్లు మనం ఏం చేస్తాం కమ్యూనల్లో, అయ్యి బాబాయ్ తీసుకోకపోతే ఏమనుకుంటారు, పాపిని అనుకుంటారు. అది తప్పు, అది రైటే, ఆలోచించడం కరెక్టే. కానీ దానికంటే ముందే ఏం చేయాలి? అలా తీసుకోకుండా సమాధాన పడి ప్రభు దగ్గర మోకరిల్లి వేడుకొని విడిచిపెడితే అప్పుడు నీ మనస్సాక్షి, ఇది ఎవరికి తెలియదు, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే, ప్రభు నన్ను నడిపించిన దాన్ని బట్టి నాకు ఇది భయపడి ఈ మాటలు చదివాను నేను. కనుక మనందరి గురించి, నా గురించి మీకు తెలుసా, మీ గురించి నాకు తెలుసా, కానీ మనందరి గురించి ఆయన తెలుసు. ఆయనతో మనం సమాధాన పడాలి, అంతే కదా. మనతో మనం సమాధాన పడాలి, ఆటోమేటిక్గా దేవునితో సమాధానం. ఒకవేళ మనం ఇక్కడ ఎవరితో ఉంటే ఖచ్చితంగా సమాధాన పడాలి. వాళ్ళతోటి కాళ్ళు నూరేస్తా, ఇవ్వండి ఏది రొట్టె ఇవ్వండి అంటే కుదురుతుందా? నేను ఇచ్చేస్తాను, నీ ఇచ్చిన వాళ్ళతో నాకు ఎవరికి నాకు అనవసరం, మీరు ఎవరు వచ్చినా ఇవ్వాలి, అది దేవుని సేవకుని ఇచ్చిన బాధ్యత. కానీ తీసుకున్న వాళ్ళు యేసుప్రభు కూడా, యేసుప్రభు అంత మంచోడం కాదు, ఆయన ఇస్తాడు. యోధా వచ్చి, యోధా ఆయన తీసుకున్నా బుద్ధి ఉందా లేదా అడగలే, ఇచ్చేసాడు. ఆడు కర్మడు అనుభవించాడు అంతే కదండి, చచ్చిపోయాడు. కనుక తీసుకున్న వాళ్ళు విషయంలోనే మనం మీ ఎవరికి వాళ్ళే, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన సమయంలో మనం సంపూర్ణంగా దేవునికి, అంటే నేను ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే మీరని కాదు, ఇంకా ఈ కార్యక్రమం పాల్గొనే ప్రతి ఒక్కరు కొంచెం సెన్స్ లేకుండా చేస్తే మాత్రం ప్రమాదం, సెన్స్తో చేస్తే ఆశీర్వాదం, ఎందుకంటే నిత్య జీవం కలుగుద్దండి. రైట్. సో ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే
ఏమవుతుందంట, మీలో అనేకులు బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రించున్నారు. కనుక మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. రైట్? దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం ఎవరికి వారంగా ప్రభు సన్నిధిలో. మిగతా కార్యక్రమం త్వరగా అయిపోతుంది, కానీ ఇది కొంచెం సీరియస్గానే